హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ప్రోకస్ రష్ 3.2 యాక్షన్ క్యామ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ నియర్లీ 7K అయితే అయ్యింది. 7K లైక్ 6.9K. 7K ఎలా అయిందో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ అని చూసుకున్నట్టయితే ప్యాకేజింగ్ చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారు వీళ్ళైతే. ఫస్ట్ కవర్లో దాంట్లో ఇంకో బాక్స్ పెట్టేసి ఇప్పుడైతే ఇచ్చారు. చూసుకోవచ్చు, మనకు ఒక కేస్ కూడా ఇచ్చాడు ప్రోకస్ రష్ వాడే, మెయిన్ ప్రోకస్ కంపెనీ వాడే. అండ్ మొత్తం యాక్సెసరీస్ అయితే చూడొచ్చు. యాక్సెసరీస్ కూడా మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను నేను ఏంటంటే యాక్సెసరీస్ అనేసి అయితే. ఇది వచ్చేసరికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆఫ్టర్ రికార్డింగ్ ది వీడియో. సో చూసుకుని మనకి ఇక్కడ వాటర్ కేస్ ఒకటి ఇచ్చాడు. వాటర్ కేసులో క్యామ్ పెట్టేసి మనకైతే డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. క్యామ్ కూడా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, రబ్బర్ ఫినిష్తో. కొంచెం ఇది ప్లాస్టిక్ అనుకోండి. మౌంట్స్ మాత్రం మనకి లైక్ యాక్సెసరీస్ వచ్చేసరికి 20+ యాక్సెసరీస్ అయితే చెప్తున్నారు అనమాట. లైక్ మా సైకిల్ మౌంట్స్ కానివ్వండి, బైక్ మౌంట్స్ కానివ్వండి, నార్మల్గా ఎంసీల్ పెట్టేసి మౌంట్స్ కొన్ని ఇచ్చారు. లైక్ ఎంసీల్తో ఒక పార్ట్ ఇచ్చారు అండ్ స్ట్రాప్స్ కొన్ని ఇచ్చారు. అండ్ బ్యాటరీ కూడా 2 బ్యాటరీస్ అయితే ఇచ్చాడు అనమాట. అండ్ హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి కూడా ఒక కేస్ ఇచ్చారు, వాటర్ ప్రూఫ్ కేస్ కాకుండా. సో దాని నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, దీంట్లో మైక్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశాడు. మనకి దీంట్లో రిమోట్ అయితే ప్రొవైడ్ చేశాడు. రిమోట్కి స్ట్రిప్స్ కూడా కొన్ని అయితే ఇచ్చారు. ఆ స్ట్రిప్స్ ఏంటంటే మన చేతికి పెట్టుకొని రిమోట్ లైక్ పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఆల్సో చార్జ్ ఎక్సెట్రా అన్నీ చాలా వరకు యాక్సెసరీస్ అయితే ఇచ్చాడు అనమాట దీంట్లో. ఇది చాలా చాలా మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఇప్పుడు మన పీలింగ్ టైం అయితే అయ్యింది. ఈ పీల్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షనే వేరే అసలు. ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ లెన్స్కి అండ్ ఆల్సో బ్యాక్ స్క్రీన్కి అయితే పీల్ చేస్తాను 2 స్టిక్కర్స్. సో చూసుకోవచ్చు, ఇది ప్రోకస్ రష్ 3.0 క్యామ్. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఆ ప్రైస్ పాయింట్ నేను చెప్పేది, ఆ ప్రైస్ పాయింట్కి అయితే బాగానే ఉంది. క్విక్గా ఒకసారి దీన్ని అయితే ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేసి అయితే మనం. సో మనం ఒకే బటన్ మీద కాకుండా మోడ్ అని ఉంది కదా, ఆ మోడ్ బటన్ మనకి పవర్ ఆన్ ఆఫ్ అండ్ ఆల్సో మోడ్ బటన్ అనమాట. దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అయ్యిద్ది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ అయితే ఆఫ్ అయ్యిద్ది. సో చూసుకోవచ్చు, క్యామ్ క్వాలిటీ కూడా ఓకే అయితే ఉంది. నేను మీకు లాస్ట్లో శాంపిల్స్ అయితే పెడతాను, మోటో వ్లాగ్ చేసి అయితే శాంపిల్స్ పెట్టాను. అవి కూడా ఒకసారి చూడండి. మార్నింగ్ టైం అండ్ ఆల్సో నైట్ టైం అండ్ ఆల్సో మైక్ టెస్ట్ కూడా, లైక్ మైక్ కూడా క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేసి కూడా పెట్టాను అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు దీన్ని క్విక్గా ఎలా సెటప్ చేయాలో, మొబైల్ కలెక్ట్ చేయాలో చూపిస్తాను. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి నా యాక్షన్ క్యామ్ అనమాట. దీన్ని మోడ్ ఉంది కదా, మోడ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి పవర్ ఆన్ అయితే అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి చూసారు, పవర్ ఆన్ అయింది. మనకి బ్లూ లైట్ కూడా వచ్చింది ఇండికేషన్ కింద. ఇప్పుడు ఏం చేస్తారంటే చూసుకోవచ్చు, మనకు ఆన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ మొబైల్ అయితే తీసుకోండి. మొబైల్ తీసుకొని అందులో ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట. యాప్ నేమ్ వచ్చేసరికి XDV Pro కనపడుతుంది కదా యాప్, ఇదే XDV Pro. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో, అప్పుడే ఇదైతే క్యామ్ వర్క్ అవుద్ది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వైఫైకి అయితే కనెక్ట్ చేయాలి. రైట్ సైడ్ టాప్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు వైఫై అయితే ఆన్ అవుద్ది క్యామ్లో. ఆ వైఫై ఆన్ అయినప్పుడు మీరు మొబైల్లో వైఫై అయితే సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడే మీకు వైఫై నేమ్ అండ్ ఆల్సో పాస్వర్డ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు వైఫై అయితే సెర్చ్ చేసుకోవాలి. మీరు నార్మల్ వైఫై ఉంటుంది కదా, అది ఆపేయాలి. ఆపేస్తే లైక్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా వస్తుంది, ఇది చూసుకోవచ్చు. ప్రోకస్ రష్ వచ్చింది కదా, సో అదైతే కనెక్ట్ చేసుకోవాలి. ఇది కనెక్ట్ చేసుకుంటే మీరు మీ మొబైల్తో యాప్ లింక్ అయినట్టు అనమాట. ఇప్పుడైతే ఆ యాప్ని ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు, డైరెక్ట్ షూట్ మీద అయితే నొక్కుతుంది. షూట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే లైక్ ఇప్పుడు మనం వీడియో ఏమైతే రికార్డ్ అవుతుందో అది మన మొబైల్లో అయితే కనబడుతుంది. కొంచెం ఇప్పుడు వచ్చింది కదా చూడండి. ఇప్పుడు స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది, ఇంక వైఫై కనెక్ట్ అయింది కదా, దీని యాక్షన్ క్యామ్ స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇది డిఫాల్ట్గా ఇచ్చాడో లేకపోతే నాది ఏమైనా పీస్ డిఫెక్ట్ ఉందో నాకైతే తెలియదు, బట్ అదైతే ఆఫ్ అయిపోయింది. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకి రికార్డింగ్ అయితే అవుతుంది. మనం ఇక్కడే రికార్డింగ్ అండ్ ఆల్సో ఫొటోస్ అవి సెట్ చేసుకోవచ్చు. ఫొటోస్లో కూడా ఎంత మెగాపిక్సెల్ కావాలి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రికార్డింగ్ లైక్ వీడియో రికార్డింగ్ చేస్తాం కదా, అది కూడా మనం ఎంత రెజల్యూషన్లో కావాలో పెట్టుకోవచ్చు అనమాట. చాలా రెజల్యూషన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. టాప్ వచ్చేసరికి 4K 60 FPS. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, నార్మల్ కనబడుతుందా? నేను గోప్రో కాదు, ఇది యాక్షన్ క్యామ్ హెడ్సెట్ అయితే ఫేస్ చేస్తున్నాను. అది మొత్తం కనబడుతుందని అనుకుంటున్నాను మీకు మొబైల్ స్క్రీన్లో, డైరెక్ట్ కాదు మొబైల్ స్క్రీన్లో. సో ఇప్పుడు దీన్ని ఆపేస్తాను, రికార్డింగ్ చేశాను కదా, ఆపేసి గ్యాలరీలో చూపిస్తాను. మీరు ఎలా సేవ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను గ్యాలరీలో. ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే వచ్చింది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్లే చేసి చూడండి ఒకసారి సరిగ్గా వచ్చిందో లేదనేసి. సో చూసుకోవచ్చు, నేను ఇప్పుడైతే ఏం రికార్డ్ చేయట్లేదు, దీంట్లో మొబైల్లోనే మీకు చూపిస్తున్నాను అసలు రికార్డ్ ఎలా అయ్యిందని, రికార్డ్ అయ్యిందో లేదనేసి. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోవాలంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో మీకు యారో కనబడుతుంది, దాని మీద డౌన్లోడ్ బటన్ నొక్కితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీ మొబైల్లో సేవ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ అవుతుంది కదా,
ఇట్లా డైరెక్ట్గా మీ మొబైల్లో సేవ్ అయితే అయిపోద్ది. అండ్ ఇప్పుడు మీరు డిలీట్ చేసుకోవాలన్నా సేమ్ అక్కడ ఆప్షన్ మీకు కనపడింది అనుకుని ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తాను. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా డిలీట్ చేసుకోవాలో. సేమ్ అదే ఆప్షన్ నొక్కితే ఇక్కడ చూసుకోవచ్చు డిలీట్ వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా కంప్లీట్ డిలీట్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ డిలీట్ అయితే అయిపోద్ది, ఇంకా మెమరీలో ఉండదు, దేంట్లో యాప్లో కూడా మీకు షో అయితే అవ్వదు, డైరెక్ట్ డిలీట్ అయితే అయిపోద్ది. ఇప్పుడు క్యామ్ని ఎలా మౌంట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ మౌంట్ చేస్తాను, చూసుకోవచ్చు. లోపల మైక్ అయితే పెట్టుంది, ఈ వైరింగ్ కూడా లోపల అయితే ఫిక్స్ చేశాను. ఇలాగా మీరు సింపుల్గా ఫిక్స్ చేసి వచ్చి ప్యాడింగ్లో వైర్ అయితే ఈజీగా. సో ఇలా చేసుకొని డైరెక్ట్గా మీకు ఒకటి లైక్ అమ్ముతుంది, ఆన్లైన్లో అమ్ముతారు, యాక్షన్ ప్రో ఉంది కదా, ఆ మౌంట్ అనేది మీకు ఆన్లైన్లో అమ్ముతారు, డైరెక్ట్ కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను యూస్ చేసే యాక్సెసరీస్ అయితే ఇవి అనమాట. ఈ 3 యాక్సెసరీస్తో నేను ఇప్పుడు నా యాక్షన్ క్యామ్ని అయితే సెటప్ చేస్తాను. సో అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇంట్లో ఫిక్స్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అయితే చేసి చూపిస్తాను. డైరెక్ట్ ఫిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి, ఈ బోల్డ్ని. దీన్ని కూడా ఫిక్స్ చేస్తే మీరు ఇంకా టైట్ చేసుకోవచ్చు, సెట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మిగిలింది ఏంటంటే మీరు మీ వైఫై కాదు, మైక్ అయితే వైరింగ్ కనెక్షన్ చేయాలి. వైర్ వచ్చేసరికి యూఎస్బీ టైప్ బి అనమాట. దీంట్లో 3.5mm జాక్ ఏం లేవు, యూఎస్బీ టైప్ బి. సో చూసుకుంటే వైరింగ్ కూడా మైక్ కూడా కనెక్ట్ చేస్తాను ఇంకా క్యామ్కి, రెడీ టు గో అంతే అనమాట. కంప్లీట్ సెటప్ అయితే ఇప్పుడు నేను మీకు ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను. మార్నింగ్ టైం అండ్ ఆల్సో నైట్ టైం వీడియో క్వాలిటీ అండ్ ఆల్సో ఆడియో క్వాలిటీ ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. గైస్ ఇప్పుడు వీడియో వచ్చేసరికి ప్రోగ్రెస్ రష్ 3.2 యాక్షన్ క్యామ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకోవచ్చు, నేనైతే యాప్లో చెక్ చేస్తున్నాను లైక్ వీడియో ప్రాపర్ వస్తుందో లేదని. వ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నైట్ టైం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి నియర్లీ చెప్తా టైం వచ్చేసరికి ఇప్పుడు 6 days అయింది. ఆడియో వచ్చేసరికి దీని ఎక్స్టర్నల్ ఆడియో అనమాట. దీంతో ఇచ్చిన మైక్ దీంతో ఇచ్చిన మైక్ అయితే రికార్డ్ చేస్తున్నాను. క్యామ్తో ఏదైతే మైక్ ఇస్తాడో అయితే వినిపిస్తున్నంత వరకు అయితే వీడియో బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి అవుట్పుట్ వచ్చిన దాకా నాకైతే ఐడియా లేదు. అండ్ ఆల్సో మార్నింగ్ క్లిప్ కూడా పెట్టానని అనుకుంటున్నాను. మార్నింగ్ క్లిప్ ఎలా ఉంటుంది, ఎందుకంటే క్యామ్ వచ్చిన వెంటనే క్యామ్ వచ్చేసరికి 5 అయిందనమాట. వెంటనే మేము సెటప్ చేస్తాం. సెటప్ చేసి ఇప్పుడు బయటకు వచ్చాము టెస్టింగ్ కోసం అనేసి. ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వైజర్ అయితే ఓపెన్లో ఉంది. మ్యాన్ సూపర్ 7 hours ADV 390 మై డ్రీమ్ బైక్. ఎప్పుడొకప్పుడు పక్కా కొంటా ఖర్చు. బాగానే ఉంది అనుకుంటున్నాను. మొత్తం అయితే ట్రాఫిక్ చూసుకోవచ్చు, చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి వీడియో 1080p FPS మార్నింగ్ టైం డే టైంలో అయితే చూస్తున్నాం కదా. వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీరైతే చెప్పచ్చు. అండ్ ఆడియో కూడా. ఆడియో వచ్చేసరికి వైజర్ అయితే క్లోజ్ చేస్తున్నాము. నైట్ టైం వైజర్ ఓపెన్లో తీసుకుంటుంది. ఇప్పుడు వైజర్ అయితే క్లోజ్లో ఉంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి రిలీజ్ చేయండి. మొత్తం వాటర్ సైడ్
ఇప్పుడైతే నేను 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాను, 4K అండ్ 60 FPS. ఇప్పుడు ఆడియో ఎలా వస్తుందో తెలియదు, నాకు తెలిసి ఆడియో మ్యాక్సిమం లైక్ 40 స్పీడ్ దాకే బాగున్నట్టు ఉంది. అంత మించి వెళ్తుంటే ఇందాక అంటే లైక్ హై స్పీడింగ్ ట్రై చేశాను 70 అలాగా. ఇప్పుడు చేసినప్పుడు అయితే ఆడియో అస్సలు క్లారిటీ లేదు, క్లారిటీ వరస్ట్ ఉంది, అసలు వినపట్లేదు. లైక్ గాలి సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. అది నా హెల్మెట్ ప్రాబ్లమో తెలీదు, లేదా మైక్ ప్రాబ్లమో తెలీదు. ఆడియో క్లారిటీ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. మీకు క్లిప్ కూడా పెడతాను, ఒకసారి చూడండి ఆడియో ఎలా ఉంటుందో. అది కూడా ఎందాక రికార్డ్ చేసింది వచ్చేసరికి 1080p 60 FPS అనమాట. ఇది 4K 60 FPS విత్ వైజర్ ఓపెన్. వైజర్ క్లోజ్ చేస్తాను. వైజర్ క్లోజ్ చేశాను. వచ్చేసరికి 6.9K అయింది. 6.9K ఎలాగైందంటే క్యామ్ యాక్చువల్గా 8700కి వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ సంథింగ్ ఏదో ఉంది కదా, దాంట్లో 8.7K అయితే వచ్చింది. 8.7Kకి వస్తే మనం నార్మల్ తెలిసిందే కదా, ఎప్పుడైనా ఏదో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే పద్దాక దాన్ని ట్రాకింగ్ చూస్తూ ఉంటాం అనమాట. చాలా ఎగ్జైట్మెంట్లో, అంటే మనకి ఇష్టమైన ప్రోడక్ట్ వస్తుందంటే ట్రాకింగ్ చూస్తుంటున్నప్పుడు వ్యూ డీటెయిల్స్ అంటే నార్మల్గా క్యామ్ మళ్ళీ ప్రైస్ పెరిగిందా ఏంటి అనేసి ఒకసారి చూద్దాం అనేసి దాని మీద క్లిక్ చేశాను. క్యామ్ ప్రైస్ చూస్తే 7700 అలా వచ్చింది. అప్పుడు వెంటనే ఇంకా అది క్యాన్సిల్ చేశాను, ప్రీవియస్ ఆర్డర్ చేసింది అది క్యాన్సిల్ చేసి 7700 అన్నాను కదా. సో ఇదైతే బుక్ చేశాను 7700. అది క్రెడిట్ కార్డ్, SBI క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 750 రూపీస్ ఆఫ్ అనమాట. సో అలాగ నాకు మొత్తం 6950 అలాగైతే అయ్యింది. అండ్ ఎక్స్ట్రాగా మౌంట్ కూడా చూపించాను కదా, ఒక మౌంట్. ఆ మౌంట్ వచ్చేసరికి నాకు నియర్లీ అది 400 దాకా అయ్యింది. అండ్ ఆల్సో మెమరీ కార్డ్ ఒకటి 128GB మెమరీ కార్డ్ వాడుతున్నాను. ఇవన్నీ ఎడిషనల్ ఖర్చులు పక్కన పెడితే క్యామ్ నాకు మొత్తం 6.9K అయితే అయ్యింది, క్యామ్ ఓన్లీ ఫర్ క్యామ్. సో ఎడిషనల్గా చూసుకుంటే అది ఒక 400 లైక్ 7300. అండ్ మెమరీ కార్డ్ ఒక 1300 నియర్లీ అంత ఉంటుంది, 128GB క్లాస్ 10. సో మొత్తం ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 7 కాల్ వల్ల నేను కార్లో ఉండేది రికార్డ్ చేస్తున్నాను, అయినా ఎక్కడికి కూడా 7 కాల్ వస్తుంది. అండ్ మెమరీ కార్డ్ వచ్చేసరికి 1350, ఇదిగోండి 1350 రూపీస్ అవుతుంది మెమరీ కార్డ్ వచ్చేసరికి. సో నాకు మొత్తం కలిపి నేను ఫస్ట్ క్యామ్ ఒకటే 8700 అన్నాను కదా, ఇప్పుడు ఏంటంటే మొత్తం కలిపి క్యామ్ ప్లస్ మౌంట్ ప్లస్ మెమరీ కార్డ్ కలిపి నాకు 8700 అయింది. సో మొత్తం ప్రైస్ అయితే అదే అయ్యింది, కాకపోతే యాక్సెసరీస్ ఎక్కువ వచ్చాయి అనమాట. ఇలాగ నాకు క్యామ్ ఒకటి 6.9K అయింది, అడిషనల్ మొత్తం అన్ని కలుపుకుంటే 8700. ఇంకోటి ఏంటంటే మైక్ అయితే అడిషనల్ కొనుక్కోలేదు, ఎందుకంటే ఏదో ఒక మైక్ ట్రై చేయాలి. చూద్దాం ఏ మైక్ సెట్ అవుద్దో ఏంటో ట్రై చేస్తా. ఒకవేళ నేను ఏమైనా మైక్ కొన్నా దాని గురించి నేనైతే ఛానల్ అప్డేట్ చేస్తాను. సో మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ గురించి వచ్చేసరికి అయితే నేను డైలీ లైక్ బయటికి వెళ్తూ ఉంటాను కదా, డైలీ అబ్జర్వేషన్స్ అయితే తీస్తూ ఉంటాను. వీక్లీ ఒక 2 to 3 వీడియోస్ గ్యారంటీ పోస్ట్ అయితే చేస్తాను, డైలీ అబ్జర్వేషన్స్. అండ్ ఆల్సో ట్రిప్స్ అయితే ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఉన్నది చిన్న క్యామ్, ప్లస్ ఇది మరీ అంత తోపు తురుము క్యామ్ అయితే కాదు కదా. క్యామ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే, ఎందుకంటే మనకు వచ్చిందే తక్కువ ప్రైస్కి వచ్చింది క్యామ్, దానికి పేర్లు పెట్టడం. అందుకని ఏదైతే అది అయింది అనేసి ఇంకా డైలీ అబ్జర్వేషన్స్ అయితే వీక్లీ 2 to 3 టైమ్స్ పక్కా పోస్ట్ చేస్తాను, మోటో వ్లాగ్. అండ్ ఇంకంతే. ఈ వీడియో నచ్చినట్టయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.